హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పుట్టికి పిల్లర్ అన్న విషయం మనిషికి తెలిసిపోతూ ఉంటుంది. దాంతో మనిషి వివేక్ దగ్గరికి వచ్చి, చూడు జానుకి పిల్లలు పుట్టారన్న సంగతి నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను వెంటనే ఈ విషయం మీ అమ్మకి చెప్పేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి, నువ్వు దేవయాని అత్తయ్యకి జాను గురించి నా నిజాన్ని చెప్పకూడదు అంటే నేను ఏం చేయాలో చెప్పు అని లక్ష్మి మనీషాకి అడుగుతూ ఉంటుంది. నీ 5వ దినంలో అర్ధ భాగం కావాలి. నీ పసుపు కుంకుమలో నేను పాలు పంచుకోవాలి. అప్పుడే జాను గురించి నిజాన్ని నేను దేవయాని ఆంటీకి చెప్పను. నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. నీ చెల్లెలి జీవితమా అంటే నేను చెబుతున్నది నీకు అర్థమవుతుంది కదా లక్ష్మి. మిత్ర నావాడు కావాలి, నాకు సొంతం అవ్వాలి అంటే నేను మిత్రని పెళ్లి చేసుకోవాలి. నువ్వే దగ్గరుండి నాతో మిత్ర పెళ్లి చేయించాలి. 24 గంటల సమయం తీసుకో, లేకపోతే జాను గురించి నిజాన్ని నేను అత్తయ్యకి చెప్పేస్తాను అని. ఇప్పుడు ఒక్కసారి జానికి నిజం తెలిసింది అనుకో, జాను పరిస్థితి జీవితం ఏమైపోతుందో నీకు తెలియంది కాదు కదా. జానుని వెంటనే ఇంట్లో నుండి బయటికి గెంటేస్తే వేరొక పెళ్లి చేస్తుంది. ఇదే జరగబోయేది అని మనీష చెప్పడంతో లక్ష్మి అయితే ఏడుస్తూ కుప్పకూలిపోతూ ఉంటుంది.